మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ కొనసాగుతోందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్పష్టం చేశారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ను సందర్శించారు. అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. రెవెన్యూ శాఖ రికార్డులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో పనిచేసే కొందరు సిబ్బందిపై అనుమానం ఉందన్నారు. త్వరలో శాఖాపరమైన చర్యలు చేపడతామని, కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయన్నారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కడపలో జరిగిన రెవెన్యూ అవకతవకలపై కూడా కలెక్టర్తో విచారణ జరిపిస్తామన్నారు. ఈ కలెక్టరేట్ కొత్త చూడలేదు, చూసి వెళ్దామని. అన్నమయ్య కలెక్టరేట్ చూశాను, ఇప్పుడు ఈ కలెక్టరేట్ చూస్తున్నాను. మదనపల్లి ఘటన మీద మదనపల్లి ఘటన మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటారు? ఏమైనా గుర్తించాము, ఎంక్వైరీ చేశాము. యాక్షన్ ఉంటుంది. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది యాక్షన్. ఫైల్స్ మిస్ కాదు, ఫైల్ కాలిపోయినాయి. అంటే కడప జిల్లాలో చోట్ల కూడా కొన్ని ఫైళ్ళు మిస్ అయినాయని ఉంది సార్. కార్పొరేషన్ కావచ్చు, కొన్ని చోట్ల కూడా బయట అయితే అంటే ల్యాండ్ రిలేటెడ్ మున్సిపల్ ఏరియాలో. అవును సార్, కలెక్టర్ గారికి చెప్తాను, కొద్దిగా ఎంక్వైరీ చేయమంటాం. ఇక్కడ కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారో డాటెడ్ ల్యాండ్స్, వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. జేసీ గారు కొత్తగా వచ్చారు. వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఎన్క్వైరీ చేసి ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి, ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేయమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, అయితే కడప జిల్లాలో దాదాపు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి 10,000 ఎకరాలు గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది.